కాకినాడ రామారావుపేటలో గల శంకరమఠంలో వేదమాత గాయత్రీదేవికి 1,00,000 మల్లెలతో లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేసవి ఎండల తీవ్రత నుండి ప్రజలను కాపాడాలని లోక కళ్యాణార్థం వేదమాత అయిన శ్రీ గాయత్రీదేవికి వేసవి తాపం తగ్గాలని 1,00,000 మల్లెపూలతో శాంతింపచేసేందుకు పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శంకరమఠం సభ్యులు మల్లెలు తీసుకుని లలిత పారాయణ చేసి ఆ మల్లెలను వేదమాత గాయత్రీదేవికి సమర్పించారు. ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు అభిలు అమ్మవారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కమిటీ సభ్యులు తిరుమల మెడికల్స్ అధినేత రామదాసు కమల దంపతుల జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలంతా లలిత సహస్రనామ పారాయణ, ఖడ్గ మాల స్తోత్రం, గాయత్రి సహస్రనామ పారాయణ, మంగళహారతి పాటలు, భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా కార్యక్రమం వివరాలు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ లక్కోజులావణి తెలియజేశారు. గాయత్రీమాత విశిష్టతను, అమ్మవారి సాక్ష్యంను రిటైర్డ్ లెక్చరర్ మీనాక్షి వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మల్లెపూడి దీపిక వీరు దంపతులు, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ సభ్యులు కొంపల్లి దేవి, కూటమి నాయకులు మీసాల సునీత, కళ్యాణి, కస్తూరి, లక్ష్మి, లావణ్య, నీలిమ, జానకి, విజయ, శ్రీదేవి, రాధా, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన శంకరమఠం సభ్యులకు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ అభినందనలు తెలిపారు. మీరు వెయ్యండి, నేను 10 అడుగులు వేస్తానంటే ఆ ఒక్కడుగు కూడా మనం వేయలేకపోతే మరి ఆవిడ ఏం చేస్తుంది చెప్పాలి. ఇది జరిగి నిజంగా చెప్పాలంటే నేను మందిరంలో చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఇవాళ కూడా చెప్పాలి, అందరికీ తెలియాలి. భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి మనకి ₹1 ఉంటే 10 పైసలు ఎవరికైనా ఇస్తే మళ్ళీ తిరిగి ఆవిడ మనకి ఎన్నో ఇస్తుంది. అంటే ఆ 10 పైసలు కూడా మనం ఎవరో పిల్లల కోసం మన కోసం దాచేసుకుని ఉంటే కుదరదు కదా. అంచేత ఇది అన్నట్టు అయిపోకండి, కానీ అమ్మవారి దయ వల్ల అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇవాళ రావడం చాలా సందర్భంగా రామదాసు గారు స్వామి గారు కూడా 100 ఏళ్ళు ఇలా సేవ చేస్తూ గాయత్రీమాత గుడిలో అన్ని కార్యక్రమాలు జరిపించాలని నేను అమ్మవారిని కోరుతున్నాను. మీ అందరికన్నా మనందరికీ కూడా సకల శుభాలు కలగాలని కోరుకుంటూ 1,00,000 మందితో అమ్మవారికి వేసవి తాపం మనందరం కూడా ఏపీలో ఉండే అమ్మవారిగా అనుకుంటున్నాం. ఒక్కసారిగా అమ్మవారికి చక్కగా మల్లెలు పోతామని చెప్పి. అలాగే ఇంకో విశేషం ఏంటంటే మన మెంబరు వాణి గారి అబ్బాయి ఇంజనీరింగ్లో జాయిన్ చేశారు. ఆవిడ ఈరోజు అమ్మవారికి మామూలుగా ప్రధానంగా అందరికీ అమ్మవారికి ప్రవేశపెట్టుకుంటున్నా. ఇంకోటి మన రామదాస్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రతివసన ప్రసాదాలు వితరించారు. ఇంకా అంతకన్నా ఏంటంటే ఏసీనిచ్చి ఏ విషయమైనా అమ్మవారికి నేనున్నానని ఆవిడ గుడికి చాలా సేవ చేస్తున్నారు. అంటే ఉపయోగపడి చెప్పకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే చెవులో చెప్పండి, మంచి తాహాటంగా చెప్పండి. ఆ తల్లి ఎంత చక్కనిగా మనకి దేవుని ఇస్తుందో ఈ తల్లి అంత చక్కనిగా నిజంగా మా అందరికీ కూడా ఏసీ తల్లి వేయించి చాలా నిజంగా सर्ववेदान्तसंवेद्या सच्चानन्दस्वरूपिणी वापामुद्राक्षितायुरन्तरा